గత కొన్ని వారాలుగా మనం ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నేను క్లుప్తంగా ఇంతవరకు ధ్యానించిన దానిని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రత్యక్ష గుడారాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. దాని యొక్క వెలుపల కొలతలను, వాటి అర్థాలను మనం ధ్యానించాం. ఆ తరువాత ఆ కనిపిస్తూ ఉన్నటువంటి ఆ బలిపీఠము లేదా ఆ బలిపీఠము యొక్క ఆవశ్యకత లేకపోతే అవసరాన్ని తెలియచేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది దేనికి సాదృశ్యంగా ఉందని మనం నేర్చుకున్నామయ్యా అంటే, అక్కడికి వచ్చినటువంటి విశ్వాసి లేకపోతే ఇశ్రాయేలీయుడు ఏం చేశారయ్యా అంటే, వారి పాపాలకు బదులుగా ఒక గొర్రెనో లేదా మేకనో బలి ఇచ్చి తమ పాపాలను కడుక్కున్నారు. ఆ తదుపరి గంగాళము ఎదుకు వచ్చారు. గంగాళములో నీరుంది. గంగాళము స్త్రీలు వాడేటువంటి అద్దాలతో చేయమన్నాడు. నీరు వాక్యానికి సాదృశ్యం. అద్దాలు మనం ఎట్లున్నామో చూపించేదిగా ఉంది. వాక్యము యుద్ధకు నీవు వచ్చినప్పుడు, వాక్యములో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు మార్చబడాలి లేదా కడుగుకోవాలి. ఈ గంగాళం దగ్గర ఒక ప్రాముఖ్యమైన వార్తను దేవుడు వాడటం జరిగింది. అహరోనును తన కుమారులను చావక ఉండునట్లు మీరేం చేయాలి అంటే, మీ కాళ్ళు చేతులను కడుక్కోమన్నాడు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అపోస్తులైన పౌలు అన్నాడు, నాయనలారా కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోలా, మీరేం చేయాలి అంటే ఉదక స్నానము చేయాలి. దీని ద్వారా అంటే వాక్యము చేత ప్రతి అవయవమును కడుక్కోవాలి అని చెప్పాడు. ఆ తదుపరి పరిశుద్ధ స్థలాన్ని మనం గమనించాం. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. మీరు జాగ్రత్తగా గమనించండి. మనం గడిచిన వారాలలో ఆ కుడి వైపున ఉన్నటువంటి రొట్టెల వల్ల, ఆ ఎడమ వైపున ఉన్నటువంటి దీపస్తంభాలను మనం ధ్యానించాం. ఈ దినం ఆ తెరకు ప్రక్కనే ఉన్నటువంటి ధూప వేదికను ఈ దినం ధ్యానించబోతూ ఉన్నా. అయితే ఆ కట్టడం యొక్క నిర్మాణాన్ని మనం ఎరిగాం. ఆ నిలువు పలకలు విశ్వాసికి క్రొత్త నిబంధనలో సాదృశ్యం. విశ్వాసికి మధ్య అక్కడేమి లేదయ్యా అంటే ఖాళీ లేదు. అంటే ప్రతి విశ్వాసి కూడా మరి యొక్క విశ్వాసితో సహవాసము కలిగి ఉన్న వానిగా, ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే, ఆ రెండు పలకల మధ్య వెలుతురైనను సొరబడనంతగా, వెలుతురైనను ప్రవేశించనంతగా అవి అతకబడి ఉన్నాయి. మనం నేర్చుకున్నాం, ఆ పలకలు ఒకటి ఎత్తు ఒకటి తక్కువ లేదు, అవి అన్నీ సమానముగా ఉన్నాయి. సంఘములోని విశ్వాసులు అందరూ సమానమైన వారే. వారి మతమును బట్టో ఐశ్వర్యమును బట్టో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని నిర్ణయించబడలేదు. ప్రతి వాడును సమానమే. ఆ సమానమైన విశ్వాసులు ఒకరితో ఒకరు సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ సహవాసము మధ్యలోనికి మరి ఏదియో ప్రవేశింపలేనంతగా అతకబడాలి. ఆ అతకబడినవి ఆ నిలువు పలకలు 5 అడ్డకర్రల చేత అనుసంధానం చేయబడ్డాయి. ఈ 5 అడ్డకర్రలు పరిచర్యలలో ఉన్నటువంటి సేవలను తెలియచేస్తా ఉన్నాయి. ఏమిటి అవి అని మనం గమనిస్తే, అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, బోధకులు, ఉపదేశకులు అనబడిన ఈ 5 పరిచర్యలు సంఘములో ఉంచబడ్డాయి. ఈ సంఘములో ఉంచబడిన ఈ 5 పరిచర్యలతో విశ్వాసి ఏం కావాలయ్యా అంటే అనుసంధానించబడాలి, లేకపోతే జతపరచబడాలి. ఈ అడ్డకర్రలు లేకపోతే ఏమైందో మనం ధ్యానించాం. పలకేమైతాయి అంటే పడిపోయింది. అనేక పర్యాయాలు ఈనాటి కార్పొరేట్ యుగంలో ఏమైందయ్యా అంటే పరిచర్య కార్యాలతో సంబంధం లేకుండా వచ్చామా వెళ్ళామా, దేవుని దగ్గరికి వెళ్ళాం, వాక్యం విన్నాం, వచ్చాం అని అనుకుంటా ఉన్నాం.
అయితే ఇది ప్రమాదం. అందుకనే మోషేతో దేవుడు చెప్పాడు, అడ్డకర్రలు కంపల్సరీ. క్రొత్త నిబంధనలో ఈ పరిచర్యలు ఖచ్చితం. ఇవి ఉంటేనే విశ్వాసి పడిపోకుండా నిలవబడి ఉంటాడు. అయితే ఆ తదుపరి మనం గమనించాం సన్నిధి రొట్టెల బల్ల. ఈ రొట్టెలు 12 చేయమన్నాడు. 12 రొట్టెలు 12 గోత్రాలకు సాదృశ్యం. అయితే క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి సర్వమానవాళికి ఈ రొట్టెను భుజించేటువంటి అవకాశం ఇచ్చాడు. అయితే పాత నిబంధనలో యాజకుడు భుజించాడు. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి పేతురు పత్రికలో మన ప్రతి ఒక్కరిని, రక్షింపబడి బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరిని విశ్వాసులు ఏం చేశాడయ్యా అంటే, మీరు యాజకులు అన్న హోదాను ప్రభువు కలుగు చేశాడు. కాబట్టి విశ్వాసం చేయాలయ్యా అంటే ఈ రొట్టెను భుజించాలి. ఈ రొట్టె దేనికి సాదృశ్యం అని చూసామయ్యా అంటే వాక్యానికి సాదృశ్యం. అంటే వాక్యము చేత వాడు కావాలయ్యా అంటే పోషింపబడాలి, బలవంతునిగా ఉండాలి. ఈ యాజకుడు ఎక్కడ దానిని భుజించాలయ్యా అంటే మందిరంలోనే. ఖచ్చితంగా చెప్పాడు, ప్రత్యక్షపు గుడారపు పరిశుద్ధ స్థలములోనే వాడు దానిని భుజించవాలని. ఎక్కడ పడితే అక్కడ తింటానికి లేదా. యాజకుడైనా రొట్టెను బయటకు తీసుకెళ్లే అనుమతి లేదు. అదే రీతిగా నీవు ఏ మందిరములోనైతే జతపరచబడ్డావో అక్కడ ఏ ఆహారం అయితే ఇవ్వబడుతూ ఉందో ఆ ఆహారము చేత నువ్వు బలం పొందాలి. తదుపరి గత వారం గమనించాం దీప స్తంభము. ఈ దీప స్తంభము ముందున్నటువంటి రొట్టెల వల్ల వాక్యానికి సాదృశ్యం. ఇది దేనికి సాదృశ్యం అని మనం ధ్యానించామయ్యా అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దీనిలో 7 ప్రదీపములు ఉన్నాయి. ఈ 7 ప్రదీపములు కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అన్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథములో పద్మాసు ద్వీపములో యోహాను భక్తుడు అన్నమాట దర్శనములో చూస్తా ఉన్నాడు. 7 దీపములు వెలుగుచుంటుట నేను చూచితిని. ఆ 7 దీపములు దేవుని యొక్క 7 ఆత్మలు. ఆ ఆత్మలు ఏమిటో వివరంగా మనం గమనించాం. యెషయా గ్రంథములో నుండి దానిని మనం ధ్యానించాం. అంటే పరిశుద్ధాత్ముడు ప్రాముఖ్యం, అవసరం. కానీ ప్రస్తుత దినాలలో ఒక డినామినేషన్కో కొన్ని సంఘాలకో పరిమితమైపోయినదిగా ఈ పరిశుద్ధాత్మ ఉన్నది. కానీ ఇది ఏ ఒక్క డినామినేషన్కో చెందింది కాదో, సార్వత్రిక సంఘానికి ఈ పరిశుద్ధాత్మ అవసరం. దానినే ప్రభువు తెలియచేశాడు. అదే రీతిగా క్రొత్త నిబంధనల్లో ప్రారంభమైనది కాదు, ఇది ఆది నుంచి ఉన్నది. ఎందుకంటే గత వారం ఆధారాలతో సహా మనం ఆలోచించాం, ధ్యానించాం, లేఖనాలను పరిశోధించాం. పాత నిబంధన కాలంలో కూడా ఆయన ఆత్మ ప్రజలతో మాట్లాడింది, నడిపించింది, బలం ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది, ఎన్నో గొప్ప కార్యాలను చేసింది. అయితే ఈ దినం మనం ముందుకు వెళ్ళగలిగితే నిర్గమ కాండం 30వ అధ్యాయం 1వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదువుతాం. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దానిని చేయవలెను. ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరి యొక్క మందిర పనిముట్టు, మందిర ఉపకరణం దేవుడు పరిచయం చేస్తా ఉన్నాడు మోషేకు. ఏంటయ్యా అంటే ధూప వేదికను సిద్ధం చేయమన్నాడు. ఈ 1 నుంచి 10 వచనాలు మనం చదివితే దాని నిర్మాణం అంతా రాస్తాడు, దాని విధానం రాస్తారు. అయితే ఇది ఎలా ఉన్నదయ్యా అంటే 1 మూర పొడవు, 1 మూర వెడల్పు, 2 మూరల ఎత్తు కలిగినదిగా తుమ్మకర్రతో చేయబడి దాని మీద బంగారము పొదగబడినది.
ఇంతకు ముందు సందేశాలు విన్నవారం అర్థం చేసుకోగలం. తుమ్మకర్ర దేనికి సాదృశ్యం? తుమ్మకర్ర క్రీస్తుకు సాదృశ్యం. ఇది ఎక్కడైనా లభించింది, ఎంతటి వేడిలోనైనా ఇది బ్రతికితే ఇది త్వరగా కుళ్ళు పట్టదు. ఈ తుమ్మకర్రను దీనితో కప్పమన్నాడయ్యా అంటే బంగారముతో దీనిని కప్పమన్నాడు. బంగారము రాజరికానికి సదృశ్యం, రాజులకు రాజైన ప్రభువుకు గుర్తుగా ఇది ఉన్నది. అయితే దీని యొక్క విధి విధానాలను మనం నిర్గమకాండం 37వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలలోను, అంత మాత్రమే కాదు 30వ అధ్యాయం 34 నుంచి 38 వచనాలలోను మనం దీని యొక్క వివరణ లేదా పని విధానం, చేయవలసిన పద్ధతులు ఇక్కడ స్పష్టంగా మోషేకు దేవుడు తెలియచేశాడు. నేను పదే పదే జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు ప్రారంభంలోనే మోషేకు చెప్పిన మాట ఏంటయ్యా అంటే, నేను నీకు చూపించిన రీతిగా, దానిని హెబ్రీ భాషలో కెకోల్ అన్నాడు, ఉన్నది ఉన్నట్లుగా చేయాలి. అంటే మోషే నీవు నా మాటను మాత్రమే జరిగించాలి. అయితే ఈ వచనాలలో మనం ఆ విధి విధానాలను చూస్తూ ఉన్నప్పటికీ మనం కొంచెం ముందుకెళ్తే మొదటిగా ధూపవేదిక యొక్క ఆకారము మరియు దాని కొలతలను మనం అక్కడ గమనిస్తాం. ఆ పైనున్నటి కొలతను కనుక గమనిస్తే మూర పొడవు, మూర వెడల్పు, ఒక్క మూరే వాడమన్నాడు. మరి ఒక విషయం, ధూపవేదిక ఒక్కటే పరిశుద్ధ గుడారములో. ఆ పైనున్న కొమ్మలు చూసినప్పుడు మనకి ఇంకోటి గుర్తు వస్తుంది. ఏం గుర్తు రావాలి అంటే, ముందు చూసినటువంటి బలిపీఠం అక్కడ కొమ్మలు పెట్టాడు, దీనిలో కూడా కొమ్ములు ఉంచబడ్డాయి. బలిపీఠములో కూడా మోతకర్రలు ఉన్నాయి. పరిశుద్ధ గుడారములోని ధూప వేదికకు కూడా మోతకర్రలు ఉన్నాయి. ఎందుకు ఉంచాడు అని అంటే, ఇశ్రాయేలు జనాంగం స్థిరమైన నివాసం లేనివారు, యాత్రికులుగా ఉన్నారు. దీనిని మీరు ఇక్కడ ఆరాధించేసాము, ఇక చాలు దేవుణ్ణి చూసామని విడిచిపెడితే సరిపోలా. వీరితో పాటు ఏం కావాలి అంటే ఇది వెళ్ళాలి. అదే రీతిగా విశ్వాసీ జీవితం కూడా ఏమన్నాడయ్యా అంటే, ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం. ఈ పరదేశమైన యాత్రలో కూడా ఈ ధూపవేదిక అనుభవములో కూడా వెళ్ళాలి. అది ఖచ్చితం. కొంచెం ముందుకు మనం వెళ్ళగలిగితే దాని పరిమాణ విషయంలో మనం గమనిస్తే, అది ఇంతకు ముందు బలిపీఠం చూసాం, 5 మూరల పొడవు ఉంది. లేదా సన్నిధి రొట్టెల బలం చూసాం, 2 మూరలు ఉంది. గంగాళాన్ని చూసాం, 2 మూరలు ఉంది. ఈ విధంగా ప్రతి ఉపకరణం పెద్దదిగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందయ్యా అంటే, మందిర ఉపకరణములన్నిటిలో కూడా చిన్నదిగా ఇది కనిపించింది. మందిర ఉపకరణములన్నిటిలో కూడా చిన్నదిగా ఉంది. దీనిని అపోస్తులైన వారు, పరిశుద్ధులైన వారు దేనితో పోల్చారయ్యా అంటే, ప్రార్థన లేదా ఆరాధనతో పోల్చారు. వాక్యము చేత పోషించబడినవాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు ఏమవ్వాలి అంటే ప్రార్థన లేదా ఆరాధన అనుభవము గుండా వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చిన్నది కదా అని అశ్రద్ధ చేయటానికి లేదు. ముందే చెప్పాడు, నువ్వు కనుక నేను చెప్పినట్లు చేయకపోతే చచ్చిపోతావు. నేను చెప్పినట్లు చేయకపోతే చచ్చిపోతారు. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. చిన్నదని అలక్ష్యం చేయడానికి లేదు. అదే రీతిగా ఆత్మీయ జీవితంలో కూడా ప్రస్తుత కాలంలో ప్రార్థన అనబడినది అనేక పర్యాయాలు చిన్నదిగా కనిపిస్తూ ఉన్నప్పటికీ, పరిశుద్ధ గుడారములో ధూపవేదిక చిన్నదిగా ఉన్నను దాని పని విధానం గొప్పగా ఉంది.
దాని పని విధానం గొప్పగా ఉంది. బలిపీఠం నుంచి ఏ ధూపము పరమునకు వెళ్ళాల, గంగాళం దగ్గర నుంచి ఏ ధూపము పరమునకు వెళ్ళాల, రొట్టెల బల దగ్గర నుంచి ఏ ధూపము వెళ్ళాల, దీపస్తంభం నుంచి ఏ ధూపము వెళ్ళాల. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అర్పించుచున్నటువంటి ధూప ద్రవ్యముల వలన కలిగిన సువాసనను పరమందున్నటువంటి దేవుడైన యెహోవా ఆస్వాదించి వారి మధ్యకు దిగి వచ్చినట్లుగా లేఖనం చెబుతూ ఉంది. ఇది చిన్నదే కానీ ప్రభువును కదిలించేదిగా ఉన్నది. ఎవరికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే రీతిగా కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ప్రార్థన చిన్నదే అయినప్పటికీ అదేం చేయగలదయ్యా అంటే ప్రభువు యొక్క సింహాసనాన్ని కదిలించగలిగినదిగా ఉన్నది. అదే విషయాన్ని మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనములోనికి మనము రాగలిగితే, అందుకాయన నీకు ఆవగించంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆవాలు ఎంత ఉంటాయి? చిన్నదే. కానీ దేవుడు దీంతో పోల్చాడయ్యా అంటే నువ్వు ప్రార్థనలో ఈ ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండేమైతాయా అంటే అక్కడ నుంచి ఇంకొక చోటకి, ఇంకొక చోట నుంచి ఇంకొక చోటకి కదిలించగలిగిన శక్తి ఎక్కడ ఉన్నదయ్యా అంటే చిన్నదైన ఆవగింజంత విశ్వాసంలో ఉంది. ప్రత్యక్ష గుడారంలో చిన్నదే, ఆత్మీయ జీవితంలో ప్రార్థన చిన్నదిగానే కనిపించవచ్చు. కానీ అదేం చేయగలదయ్యా అంటే కొండలను పెకలించగలిగిన శక్తి ఆ ప్రార్థనలో ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనము ఆ యొక్క ధూప వేదిక యొక్క పోలికను మనం గమనిద్దాం. ఆ ధూప వేదిక పైన మీకు 4 వైపులా కూడా 4 కొమ్ములు కనిపిస్తాయి. బలిపీఠం దగ్గర కొమ్ములను దేనికి చూసామయ్యా అంటే ఒక వ్యక్తి వచ్చాడు, ఒక గొర్రెను మేకను తెచ్చాడు, దాన్ని బలి అర్పించుతున్న సందర్భంలో ఆ కొమ్మును పట్టుకుని తన మరి యొక్క చేతిని ఆ పశువు మీద ఉంచి, అయ్యా నా పాపాన్ని దీని మీద మోపుతూ ఉన్నాను, నా పక్షంగా దీన్ని బలిగా అంగీకరించి నన్ను పాపాల నుంచి నన్ను విముక్తుడిని చెయ్యి అని బలి అర్పించాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చేయబడటానికి లేదు దీని మీద. ఇది దేనికి సాదృశ్యమయ్యా అంటే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, కిరణములు బయలు వెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన హస్తముల నుండి కిరణాలు బయలు వెలుచున్నవి, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుతున్నది, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. బలిపీఠం దగ్గర కూడా మనం అర్థం చేసుకున్నాం. ఇది దేనికి గుర్తయ్యా అంటే బలానికి, శక్తికి గుర్తు. విశ్వాసికి కూడా పాత నిబంధనలో ధూప వేదిక మీద ఉన్న కొమ్ము బలము, శక్తి కలిగినదిగా ఉన్నది. అదే సందర్భంలో కొత్త నిబంధనల్లో విశ్వాసి యొక్క ప్రార్థన కూడా బలమైనదిగా, శక్తి కలిగినదిగా ఉండవలసిన అవసరం ఉంటూ ఉన్నది. అనేక పర్యాయాలు మన ప్రార్థనలు బలమైనవిగా లేకపోవటాన్ని బట్టియే మనం ఆయన కార్యాలను చూడలేకపోతూ ఉన్నాం. మనం ఒక విషయాన్ని కనుక ధ్యానించగలిగితే ఆదికాండములో 32వ అధ్యాయం 28వ వచనం, ఆదికాండం 32. అప్పుడు మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక
మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పెను. యాకోబు అనబడదని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అక్కడ ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడో మనందరము ఎరిగిన వారమే. యాకోబుని గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు అంటే అర్థం మోసగాడు. ఈ మోసగాడైనటువంటి యాకోబు తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి, అయిన వారికి దూరంగా వెళ్ళిపోయి 21 ఏళ్ళు అక్కడ బానిసగా ఉండి ఊడిగం చేసి పనిచేసి పొందుకున్నటువంటి ఆ సంపదతో తిరిగి వచ్చుతున్న వేళ రాత్రి యందు దేవునితో పెనుగులాడాడు. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ ఏమడిగాడయ్యా అంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఇప్పుడు ఆశీర్వాదం యాకోబులో లేదా? ఉంది. 21 ఏళ్ళు పనిచేసినందుకు మామిచ్చినటువంటి పశు సంపద ఉంది. 2 భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, విస్తారమైన పనివారు ఉన్నారు, బంగారం ఉంది, వెండి ఉంది, పశువులు ఉన్నాయి. అయినను ఇతడు ప్రార్థన మాత్రం చేయట్లా, పెనుగులాడుతా ఉన్నాడు. అది కూడా ఎంత అంటే రాత్రంతయో అంటే మన ఆత్మీయ జీవితంలో మనం ప్రార్థనలో ఆ ప్రార్థన ఏమై ఉండాలి అంటే బలమైనదిగా ఉండాలి. అయ్యా బయటకు వెళ్తున్నాను, దీవించు, ఆఫీస్కి వెళ్తున్నాను, తోడుకుండు, అయిపోలా ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా మార్చబడాలి అంటే బలమైనదిగా, శక్తి కలిగినదిగా, పోరాడేటువంటి ప్రార్థనగా మార్చబడాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలమయ్యా అంటే అద్భుతాలను చూడగలం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనములో మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందుండు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందుగా యాకోబులో మనం గమనించాం. యాకోబు ఏం చేశాడయ్యా అంటే ఒంటరిగా పోరాడాడు. యాకోబు ఒంటరిగా పోరాడాడు అంటే ఒంటరి ప్రార్థన అవసరం. ఆ ప్రార్థన పోరాడేదిగా ఉండాలి. రెండవదిగా ఏమంటా ఉన్నాడయ్యా ఇక్కడ అంటే, ఇక్కడ ఒంటరి ప్రార్థన కాదు చెబుతా ఉంది. ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకును. మరి యొక్క శక్తి ఏంటయ్యా అంటే ప్రార్థనలో నువ్వు వ్యక్తిగత ప్రార్థన చేయాలి. రెండవదిగా ఇతరులతో కలిసి ప్రార్థించాలి. ఇక్కడే వస్తుంది సమస్య. ఇతరులతో కలిసి ప్రార్థించడానికి ఏముంటుందా ఇప్పుడంటే ఏముంటుందా? ఉపవాస ప్రార్థన అంటే అవి ఎప్పుడు వచ్చే 10 మంది. ఏముంటుందా? టైం ఉంటుందా? మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. మీరు వార్తలను ఎంతమంది చూస్తూ ఉంటారో నాకు తెలియదు, కానీ గత ఫిబ్రవరి మాసంలో ఒక్క అమెరికా దేశంలో ఊడిపోయిన ఉద్యోగాల సంఖ్య 80,000. ఇది ముందుగా 3 నెలల ముందు నోటీస్ ఇచ్చి 2 నెలల బోనస్ ఇచ్చి పంపలా. ఉదయాన్నే వచ్చారు, వచ్చి కార్డు పెడుతుంటే యాక్సెస్ అవ్వట్లా. అడిగితే మీ సేవలు మాకు చాలు, ఇంటికి వెళ్ళండి అన్నారు. అంటే
ఉద్యోగానికి భద్రత లేదు, దాన్ని నమ్ముకుని దేవునికి దూరం అవుతున్నావేమో, అది అశాశ్వతం, గుర్తుంచుకో. రెండవది, ఈ మాసంలో గత కొన్ని దినాల క్రితం ఫ్లిప్కార్ట్ బుక్ చేస్తూ ఉంటామే మనం. ఆ ఫ్లిప్కార్ట్లో భారతదేశంలో 20,000 ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి. రాబోయే రోజులు ఎట్లుంటాయో తెలియదు. మేధావులు అంటున్న మాట, ఉద్యోగం ఉన్నాడు అదృష్టవంతుడు. నేనంటాను, దేవునిలో ఉన్నోడికి ఇప్పుడు కాదు, ఆయన రాకడ పరిగెత్తము స్థిరమైనటువంటి ఉద్యోగాలు నా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడయ్యా అంటే, నువ్వు వ్యక్తిగతంగా పోరాడాలి. ఒకరితో ఒకరు కలిసి, అయ్యా నేను మా ఆవిడ కలిసి చేద్దాం, నేను మా పిల్లలు కలిసి చేద్దాం, కొత్త వేదాంతాలు వల్లించొద్దు. మరి ఒకరితో అన్నాడు, అర్థాలను మాకు అనుకూలంగా మార్చుకుంటా ఉంటాం. మరి ఒక విశ్వాసంతో కలిసి నువ్వేం కావాలి అంటే, ప్రార్థనలో ఏకీభవించాలి. ఇప్పుడు ఏకీభవించడానికి కూడా ఏమొచ్చిందయ్యా అంటే, టెక్నాలజీ వచ్చి, నువ్వు మీ ఇంట్లో ఉండు, నేను మా ఇంట్లో ఉంటా, జూమ్ కాల్లో కలుసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు దేవుడు నిలబడాలి గల్లనా, నువ్వేమో కేరం భాగంలో ఉన్నావు, నేనేమో పెరుగు భాగంలో ఉన్నా. మన ఇద్దరం కలిసి కూర్చుంటే ఆయన వచ్చిన ఆవులలో నుంచునేది. అర్థమవుతుందా? టెక్నాలజీ వాడుకో, కానీ దేవునికి దూరం మాకు. ఇక్కడ ఏం చేయమన్నాడు అంటే, ఇరువురు సహవాసం కలిగి ప్రార్థిస్తే మీరు వేడుకున్న ప్రతిదీ భూమి మీద మీకు దొరుకుతాయి. ఈ దూపం ఎక్కడేమన్నాడు అంటే, మందిరంలోనే ఏమన్నాడు. పాత నిబంధన మోషేకు చెప్పినప్పుడు, దూపం బయటుండి నేను వేసేస్తాను, బలి అర్పించగానే లోపల దాకా రాలేనయ్యా, రొట్టె తినలేను, వాక్యం వినలేను, పరిశుద్ధాత్మాభిషేకం నాకు వద్దు, బయటుండి బలి అర్పించిన పాపాలు క్షమించేసావు, నీకు వందనాలు, ఇక్కడ దూపం వేసేసి వెళ్ళిపోతా అంటే కుదరలా. లోపలికి రావాల్సిందే మందిరంలోనికి. మందిరంలో నుంచి దూపం వేయాలి. ఆ తర్వాత ఆ ధూప వేదిక యొద్ద కొన్ని పరిచర్యలు జరిగించాలి. ఆ పరిచర్యలు ఏంటి అన్న విషయాలను మనం గమనిస్తే 30వ అధ్యాయంలోనికి వెళదాం. 7 నుంచి 8 వచనాలు చదువుతాం. అందరూ కలిసి చదివితే బాగుంటుందని నేను ఆశపడుతూ ఉన్నా. అహరోను ప్రతిదినము చాలండి. అక్కడ 2 సమయాలు చెప్పబడ్డాయి, ఉదయము సాయంత్రము. ఎప్పుడయ్యా ధూపం వేయాలంటే ఉదయము సాయంత్రం. ఈ సమయం ఎలా ఇచ్చాడయ్యా అంటే ఖచ్చితంగా ఇచ్చాడు. ఒకవేళ ఇష్టం వచ్చినప్పుడు చేసేదైతే దేవుడు ఏమన్నా రాసి ఉండేవాడయ్యా అంటే, దినమునకు 2 మారులు. ఇష్టం వచ్చినప్పుడు చేసే ధూపం అయితే ఏం చేయాలయ్యా అంటే, దినమునకు 2 మారులు ధూపం వేసిన చాలయ్యా మోషే గారు అని చెప్పాలి. కానీ అట్లా చెప్పలా. ఏం చెప్పాడయ్యా అంటే, ఉదయము సాయంత్రం. ఎప్పుడయ్యా అంటే ప్రతిదినం. అంటే పాత నిబంధనలో ధూపము దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి ప్రార్థనగా ఉంది. క్రొత్త నిబంధనలోనికి వచ్చిన నువ్వు ఈ బలిపీఠము, గంగాళము, రొట్టెల వల్ల ధూపం వేదిక దాటిన నీవేం చేయాలయ్యా అంటే, ప్రతిదినం ధూపం వేయాలి. ప్రార్థన ధూపం అనేది ప్రతిదినం వేయాలి. ఎప్పుడయ్యా అంటే ఉదయము సాయంకాలము ఈ ధూపం వేయాలి. ఈ సమయాలను మార్చడానికి వీల్లేదు. అదే ముందు కూడా మనం గమనించాం. మార్చావా చచ్చావే, అదే చెప్పాడు. నేను నీకు చెప్పింది చెప్పినట్లు చేయకపోతే
ప్రమాదం. క్రొత్త నిబంధనలో కూడా ప్రార్థన అవసరం. ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే నిర్దిష్టమైనదిగా, ఖచ్చితమైన సమయానికి చేసేదిగా ఉండాలి. ఖచ్చితమైన సమయానికి చేసేదిగా ఉండాలి. భక్తుడు రాశాడు పాట, నేను ఎప్పుడు చెబుతా, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీ ఇష్టం వచ్చినప్పుడు చేసేదే కాదు ప్రార్థన. ఖాళీ దొరికింది, ఏ పని పాట లేదని ప్రభు దగ్గరికి వస్తే ఆయనేం అమాయకుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఏం తోచట్లా, కాసేపు ప్రార్థన చేసుకుందా. ఈ ప్రార్థన నీకు మోకాళ్ళ నొప్పులు తెస్తాయే తప్ప ఆశీర్వాదం తేదో. ఎప్పుడు ఏ పని పాట లేనప్పుడు గుర్తొస్తే దేవుడు ఉపయోగంలా. దానికి నిర్దిష్టమైన సమయాన్ని దేవుడు పెట్టాడు. అయితే క్రొత్త నిబంధనలో దాన్ని ఇంకా గట్టిగా చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో చక్కగా చెబుతాడు. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన ఏం కావాలి అంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల అంటే మీరందరూ కూడా పోటీ పరీక్షలు రాసే ఆ ఇంజనీరింగ్ లో, మెడిసిన్ లో పూర్తి చేసి వచ్చి ఉంటారు. రేపు ఉంది ఎంసెట్ ఎగ్జామ్, లేకపోతే ఒక వారానికి ఉంది. ఊళ్ళో ఒక పెళ్లి ఉంది, పెళ్లికి వెళ్తావా చదువుకుంటావా? అమ్మా ఎందుకు చదువుతున్నా? పెళ్ళి ఉందిగా, మనోళ్ళేగా. ఏందయ్యా అంట నీ పట్టుదల, ఏందయ్యా అంట ఆ పరీక్షలో నేనేం కావాలి? జయం పొందాలి. ఇంకొక విషయం నేను అడుగుతా, ఎంతమందికి వాహనాలు ఉన్నాయి? ఒక్కసారి మీ చేతులు చూపిస్తున్నా. గడచిన 2-3 దినాలలో ఎంతమంది పెట్రోల్ బంకుల ముందు నుంచున్నాం? ఈ రోజు ఎట్టుంది పెట్రోల్ బంక్? మీరు వస్తున్నప్పుడు ఎవరు చూసారా? ఈ ఆడ కూడా ఏమీ లేదు. ఒక అవాస్తవాన్ని నమ్మి తమిళనాడు అంతా ఏమైందయ్యా అంటే ఉద్యోగాలకు వెళ్ళబడి పర్మిషన్ పెట్టి, ఇంట్లో పనులను పక్కన పెట్టి 10 నిమిషాలు కాదు గంటలో గుడ్డలు చెమటతో తడిసిపోయేటట్లు ఆ ఎంట్లో నుంచొని ఆడిని నెట్టి ఈడిని నెట్టి వెళ్ళి వాహనాలు నింపుకొని వచ్చాం. ఎందుకో ఇది జీవితాంతం వచ్చిందా? ఈ పెట్రోల్ జీవితాంతం నడుపుతావా? ఈ 5 లీటర్లతో ఎన్ని రోజులకే? 4 రోజులకి. 4 రోజులు వచ్చి పెట్రోల్కి 6 గంటలు నిలబడ్డావే, జీవితాంతం నడిపిస్తానన్నాడు నా దేవుడు. మరి ఇంకెంత పట్టుదల కావాలి? మన పట్టుదల అంతా వేటి మీద ఉంటుందయ్యా అంటే తాత్కాలికమైన వాటి మీద ఉంటా ఉంది. దేవుడు అంటా ఉన్నాడు, ప్రార్థనలో మీకేం కావాలయ్యా అంటే పట్టుదల కావాలి. అనేక పర్యాయంలో ప్రార్థనకు ఎందుకు రాలేదంటే, అన్నా బయలుదేరానన్నా, అప్పుడేనన్నా మా పుట్టాడన్నా ఈయన ఏడ్చాడు. ఆడెడితే నీకేమైంది? ఎప్పుడు ఎడుతాడుగా. ఒక ఆమె, అయ్యా నీకు తెలియదులయ్యా, నీకు తెలియదులయ్యా మా ఇబ్బంది. నీలాగే నేను 3 పూటలు తింటా, నీలాగే నాకు పనులు ఉన్నాయి, నీకన్నా 4 పనులు ఎక్కువే ఉన్నాయి. దేవుని దగ్గరకు ఎలా రావాలయ్యా అంటే పట్టుదలతో. ఊరికి వెళ్ళాలని పట్టు పట్టావు, ఎట్టుంటుంది ప్రయాణం? భర్తతో గొడవ పడి మరి అమ్మగారి ఇంటికి వెళ్ళాలి అని పట్టుబట్టావు, లేక భార్య వద్దన్నా టూర్కి వెళ్ళాలని బయలుదేరావు. ఎట్టుంటుంది? ముందు రోజే ప్రిపరేషన్ ఎలా ఉంది? ప్రిపరేషన్ గ్రాండ్గా ఉంటుంది. కానీ మందిరానికి వచ్చేటప్పుడు ప్రిపరేషన్ 11 దాకా ఆ టీవీ ముందు కూర్చొని, అమ్మ 11 అయిపోయింది, మాస్టర్ గారు ప్రార్థన స్టార్ట్ చేసేసి ఉంటారు.
ఆ దండానికి దగ్గర ఇచ్చిన మాసిపోయి చొక్కా కూడా తీసుకొని వేసేసుకొని వచ్చి కూర్చుంటే నీ పక్కన కూర్చున్నాడు నీ పక్కన కూర్చోలేక ఆవిడ పడే బాధ ఏమి లేదు, సిద్ధపాటు లేదా. అనేక పర్యాయాల్లో పట్టుదల చూపాల్సిన వాటిలో చూపకుండా ఏం చేస్తున్నామయ్యా అంటే వ్యర్థమైన వాటి మీద మాత్రం చూపిస్తా ఉన్నాం. మందిరానికి 11ంటికి రమ్మంటే ఏముండదు, నీకు పాట ఇస్తాను పలానా స్టేజ్ మీద అనగానే అరగంట ముందెళ్ళి ఆ మీటింగ్ నడిపించేవాడు రాడప్పటికి. మనం వెళ్ళిపోయి నాకు ఇప్పుడు ఇస్తారు ఆ స్టేజ్ తీసుకుంటూ ఎవడు ఉండడు. అంటే మనకి ఏ ముఖ్యమైపోతున్నాయి అయ్యా అంటే 4 రోజుల్లో పోయాయి. కానీ దేవుడు దేనికి ముఖ్యత్వం ఇచ్చాడయ్యా అంటే ప్రతిదినం ధూపం వేయాలి, ధూపవేదిక దగ్గరకు ప్రతిదినం రావాలి. వచ్చిన నీవు ఎట్ట రావాలయ్యా అంటే పట్టుదలతో రావాలి కొత్త నిబంధనలో. అయితే ఒక ఆయన చూపిస్తాను మీకు. ఈయన ఎవరయ్యా అంటే కీర్తనల గ్రంథంలో 55వ అధ్యాయం 17వ వచనంలో ఈ దావీదు రాజు అంటాడు, సాయంకాలం ఉదయమున మధ్యాహ్నం ఈయన ఇంకొకటి స్టెప్ ముందుకేసాడు. 3 సార్లు చేస్తున్నాడు ప్రార్థన. ఈయనేమన్నా అన్ఎంప్లాయా ఖాళీగా ఉన్నాడండి, చెయ్యికేం చేస్తాడండి. పాస్టర్ గారు మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి ప్రార్థన మీద ప్రార్థన పెట్టేస్తున్నారు. మా పరిస్థితి ఏంది? ఈయన అన్ఎంప్లాయ్ కాదు, ఈయన రాజు. అంటే దేశానికి ప్రధాని, దేశ అధిపతి. దేశంలో ఉన్న ప్రతిదాన్ని చక్కబెట్టాల్సింది ఆయనే. మీ ఊళ్ళల్లో వార్డు మెంబర్ని కానీ కౌన్సిలర్ని కానీ ఎప్పుడైనా చూసారా? వెళ్ళి పలకరిస్తే చాలు, తమ్ముడు ఇప్పుడే పనుంది తమ్ముడు మళ్ళీ సాయంత్రం మాట్లాడదాం. ఆడేముండదు. కౌన్సిలర్ చేసే ఆడావిడే కంగారుగా ఉంటుంది. అదే ఒక మున్సిపల్ చైర్మన్ ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామనుకో, ముందుకు ఏం చేయాలి? అన్న ఈ టైంలో ఉంటావా, ఏ టైంలో రమ్మంటా, ఏ టైంలో ఫ్రీగా ఉంటారు, ముందుకు ఏం చేయాలి? అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయన ఎవరయ్యా అంటే కౌన్సిలర్ కాదు, రాజు. ఆయన దగ్గరికి వెళ్ళటమే కష్టం. ఈయనేం చేస్తున్నాడు అంటే దినమునకు 3 మారు. అక్కడ మీరు గమనిస్తే నేను ధ్యానించుచు మొరపెట్టుకుంటున్నా. ధ్యానించటం వేరు, మొరపెట్టడం వేరు. ఆ బొమ్మలో మీకోసం పెట్టా. ముందేం పెట్టుకున్నాడయ్యా అంటే బైబిల్ పెట్టాడు. ధ్యానించడం అంటే యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, పచ్చికల చోట్ల ఆయన పనులు చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. చదివేసాను, వాక్యం ధ్యానించేసాం, అయిపోలా. 2 నిమిషాలు 3 నిమిషాలు ఏది కాదు. ధ్యానించటం అన్నది లోతుగా వెళ్ళటం, లోతుగా అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టిద్ది. రాజుగారికి ఉంది సమయం. ఎవరికి ఉంది? రాజుగారికి ఉంది సమయం. ప్రార్థన ఎన్నిసార్లు చేశాడు? 3 సార్లు చేశాడు. రాజుగారికి ఉంది సమయం. మనకే మనం ఎవరు? తుమ్మితే తగ్గితే ఊడిపోయే ఉద్యోగాలు చేసే నువ్వు నేను, మనకేం దొరకట్లా సమయం. జాగ్రత్త. ఆయన అంత కష్టంలో కూడా సమయం ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏ ఆధిక్యత ఇచ్చాడే అంటే తన వంశావళిలో నుండి క్రీస్తు పుట్టాడు. యెరూషలేము దేవాలయం కట్టబడడానికి కావలసిన ఉపకరణాలన్నీ సిద్ధపరిచే భాగ్యం ఇచ్చాడు. ఎప్పుడో ఎంత ఒత్తిడున్నా 3 పూట్ల ప్రార్థన మానలా. ఆయన అంటాడు, నేను పరుండినను, నేను కూర్చున్నాను, నేను నడిచినాను. అయ్యా నీ మాటలేనయ్యా, నిన్ను ధ్యానిస్తా ఉంటానయ్యా. రాత్రి వేళ అయిందో నా పడక కన్నీటితో తేలిపోతా ఉంది. ఎప్పుడైనా పని ఒత్తిడి మధ్యలో నీ ప్రార్థన సమయం యొక్క వేళలను మార్చకుండా పాటించవా? దేవుడు పాత నిబంధనలు ఖచ్చితంగా చెప్పాడు. మళ్ళా చెప్తా ఉన్నా,
మోషేతో అన్నాడు, నేను నీకు చూపించిన రీతిగా ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉండాలి, ఆ విధంగానే చేయాలి. నీకు ఇష్టం వచ్చినట్లు చేయటానికి లేదు. క్రొత్త నిబంధనలో కూడా అదే దేవుడు ఉన్నాడు, అదే చట్టం ఉంది. మరలా లేదా కొట్టివేయబడలా అదే చట్టం ఉంది. చెయ్యకపోయావా చచ్చావే. కాకపోతే వెసులుబాటు ఎక్కడొచ్చిందయ్యా అంటే పాత నిబంధనలో వెంటనే చేశాడు. ఇప్పుడు కొంచెం సమయం ఇస్తా ఉన్నాడు, జాలి చూపిస్తా ఉన్నాడు, ఇంకా సమయం ఇస్తా ఉన్నాడు. ఆ రోజు కుమారులు ఏం చేశారయ్యా అంటే బలిపీఠం మీదకి వేరొక అగ్నిని తెచ్చి అగ్ని తెచ్చారు. వీళ్ళు బూడిద తీసుకురావా, అగ్నినే తెచ్చారు. కాకపోతే ఇదేందయ్యా అంటే దేవుడు ఆజ్ఞాపించని మరి యొక్క అగ్ని. ఏమయ్యారయ్యా అంటే ప్రాంగణంలోనే ఆకాశం నుండి అగ్ని వచ్చి వారిని దహించి వేసింది. జాగ్రత్త. దేవుడు చక్కగా చెబుతూ ఉన్నాడు, మందిర పరిచర్యలో చేయవలసిన మొదటి పని ప్రతి దినం దూపమేయాలి. దినమునకు 2 మార్లు అన్నాడు, భక్తులు 3 మార్లు చేశారు దాన్ని. దానియేలు సింహపు బోనులో కూడా ప్రార్థన మానలా, సంకాసాలని తెలిసిన కిటికీలు తీయటం మానలా. ఏం చేశాడయ్యా అంటే దినమునకు 3 మార్లు ప్రార్థన చేశారు. కాబట్టి ఆ భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనం కొంచెం ముందుకు వెళితే ఎఫెసీ పత్రికలో అంటాడు 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వల్ల ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. దావీదు గారి కన్నా 3 సార్లతో ముగించబడింది, దానియేలు గారి కన్నా 3 సార్లతో అయిపోయింది. నన్ను ఏమంటున్నాడు అంటే మెలకువగుండు. విజ్ఞాపనలో చేయొచ్చు. మనం ఎప్పుడయ్యా అంటే ప్రతి సమయమందును నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనకు నిర్దిష్టమైన సమయం ఉండాలి. ఎందుకు నిర్దిష్టత అన్నది అవసరమయ్యా అంటే ఆయన క్రమానికి కర్త. మీరు ఆఫీసులకు వెళ్తారు, ఆఫీస్ సమయాల్లో వారానికి ఒక సమయం మారుస్తాడా? నెలకు ఒకసారి మారుస్తాడా? కాలేజీలో మారుతారా? సమయం ఒకసారి ఫిక్స్ చేశారు అంటే అదే రీతిగా ఆత్మీయ జీవితంలో కూడా నీ ప్రార్థన ఏంటంటే ఖాళీ దొరికినప్పుడు కాదు. ఒకటి గుర్తుంచుకోవాలి, ఖాళీ దొరికినప్పుడు కాదు. ఎప్పుడు ఉండాలి అంటే అది ప్రత్యేకించబడిన సమయం అయి ఉండాలి. ఆ సమయాన్ని ముందుగా నువ్వు దేవునితో ఒడంబడిక చేసుకోవాలి. ఆ ప్రార్థనకు అడ్డుగా ఏదొచ్చినా ప్రాణం పోతన్నా ఏం కాకూడదయ్యా అంటే వదిలిపెట్టకూడదు. 2వ శనివారం మందిరంలో ఉపవాస ప్రార్థన జరిగింది. పొయ్యి మీదండి పాలు పెట్టానండి, పొంగిపోయినాయండి, తుడుచుకునేసరికి సమయం అయిపోయిందండి. కారణం చెప్పడానికి కూడా, సాగు చెప్పడానికి కూడా అర్థం లేకుండా పోతున్న దినాల్లో ఉన్నాం. వాక్యము చెబుతూ ఉన్న మాట ప్రతి సమయమున మనం ప్రార్థించాలి. ఇంకొక విషయాన్ని మనం ఈ పరిచర్య విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 30వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండం 39. మీరు దాని మీద చదవమ్మా. అదే మీరు దాని మీద అన్యధూపములైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు
ఖచ్చితంగా చెప్పాడు ఆ భాగంలో. దాని మీద బలిపీఠం దగ్గర వాడిన అగ్ని అయినను లేకపోతే పానీయమైనను ద్రవ్యమైనను మరి ఏ పదార్థం కూడా ఎక్కడికి రాకూడదయ్యా అంటే బలిపీఠం దగ్గరికి రాకూడదు. ఏమి రావాలయ్యా అంటే జటామాంసి, గంధపు చెక్క, మరి కొన్ని విషయాలను అక్కడ రాస్తాడు. ఆ కార్యాలు మాత్రమే రావాలి. వేరొకటి తెచ్చి వేస్తే దాని మీద దూపం మీద ప్రాణాలు పోతాయి. ముందే చెప్పాడు, వేరొక అగ్ని తెచ్చిన వానికి మరణం సంభవించింది. ఇప్పుడు ధూప వేదిక దగ్గరకు ఆయన నిర్ణయించిన పద్ధతినే తేవాలి. ఆ 4 వాడాలి. అవి కాక వేరొకటి వాడటానికి లేదు. అయితే మొదటి యోహాను పత్రికలో కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఎలా అడగాలి? ఆయన చిత్తానుసారంగా అడగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయమన్నాడు. దినములకు 2 మార్లు, ఉదయమో సాయంత్రము పాత నిబంధనలో, లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రం పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ప్రతి సమయము ప్రార్థన చేయమన్నాడు. అయితే ఈ ప్రార్థన ఎట్ట పడితే అట్ట చేయటం లేదు. నీ భాష బాగుందని, లేకపోతే మీరు తెలుగులో చక్కని వ్యాఖ్యాత ఒక ఆయన గమనించుంటారు. నాకైతే భలే ఇష్టం. ఆయన అంటే ఉపరాష్ట్రపతిగా చేశారు వెంకయ్య నాయుడు గారు. ఒక్క పదాన్ని 100 పదాలు చెబుతాడు. ఒక పదానికి 100 పదాలు అదే అర్థం ఇస్తాయి. చాలా చక్కని వక్త, వ్యాఖ్యాత. ఈ వనికిరావు ప్రాంతంలో వక్తలో వ్యాఖ్యానం చేసేవాళ్ళు పనికిరారు. ఎలా ఉండాలయ్యా అంటే నీ స్వార్థం కొరకు ఉండకూడదు ప్రార్థన. ఎలా ఉండాలయ్యా అంటే ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి. ఈ ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేస్తేనే ఆ దూపం పైకెళ్ళింది. పాత నిబంధనలో ఆయన చెప్పిన ఆ 4 ద్రవ్యాలను వాడితేనే ఆ ధూపము పరమలకు వెళ్ళితే పరమందున్న దేవుడు కరుణాపీఠం మీదకి దిగి వచ్చేవాడు. నీ ప్రార్థన కూడా అది దేవుని యొక్క చిత్తానుసారమైన ప్రార్థన అయితేనే ఆయన దిగి వచ్చి నీ ప్రార్థనను ఆలకిస్తాడు. వేరొక ధూపము వేస్తే నీకు ఆయాసం, మోకాళ్ళు నొప్పులు తప్ప మరి ఎక్కట్లేదు. అయితే ఇంకొంచెం ముందుకెళ్తే మనం అక్కడ ఏం గమనిస్తామయ్యా అంటే ఆ యొక్క పదార్థముల యొక్క అనగా జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణి. చాలండి. ఏమేమి చెప్పాడయ్యా అక్కడ అంటే జటామాంసి, గోపిచందనం, గంధపు చెక్క, సాంబ్రాణి. ఈ 4 వాడాలి. అవి కూడా ఎలా ఉండాలయ్యా అంటే సమభాగాలుగా ఉండాలి. నీ ప్రార్థన కూడా ఎలా ఉండాలయ్యా అంటే ఆయన చిత్తానుసారంగా ఉండాలి. ఆ ప్రార్థనల గురించి అనేక పర్యాయాలు అనేక మంది భక్తులు వివిధ రకాలుగా మాట్లాడటం జరిగింది. ఏదైనా కూడా సమపాళల్లో ఉండాలి. కానీ మనకు గుర్తొచ్చే ప్రార్థనల్లా ఆదాం గారి పడే. ఎందుకయ్యా అంటే మూల పురుషుడు ఆదాం గారే కాబట్టి మనకు కూడా అదే బడి. ఏందయ్యా అంటే మన ప్రార్థన అంతా అయ్యా శిలువ మీద దొంగ ప్రార్థన దేవుడు ఆలకించాడు, మా ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఆదాం గారు ఏమన్నాడయ్యా అంటే ఆదామా పాపం ఎందుకు చేసావంటే నువ్వే ఈ పాపం చేయడానికి కారణం అన్నాడు. అవునా కదా? నువ్వే కారణం.
ఎందుకయ్యా అంటే ఏమైనా ఇచ్చావుగా, నేను చేయలే పాపం, నువ్వు ఇచ్చావే, ఏమో చేయించింది. మనం కూడా ప్రార్థన అన్నది ఆయన చిత్తానుసారంగా చేయక మళ్ళీ ఏమంటామయ్యా అంటే మేము ఎంతకాలం నుండి ప్రార్థిస్తున్నానండి, జవాబండి రాగల. ఏమన్నాడయ్యా లోపలికి వచ్చే ముందంటే కడుక్కొని రమ్మన్నాడు. ద్విమనస్కులారా మీ హృదయాలను కడుక్కోండి, వాక్యం అనే ఉదక స్నానం చేయండి. ఈ చేయకుండా లోపలికి వస్తాం అంటే కుదరలా. ప్రార్థన ఆలకించబడదు, ప్రార్థన ఆలకించబడదు. ఇంకొంచెం ముందుకు మనం వెళ్ళగలిగితే చివరిగా ఇదేం చేయబడాలి అంటే 30వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. నిర్గమకాండ 30:10. సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధూపమేమో ప్రతి దినం వేయమన్నాడు, కానీ పవిత్రపరచేటువంటి సంఘటన లేకపోతే పరిశుద్ధపరచబడేటువంటి క్రమాన్ని సంవత్సరానికి ఒకసారి పెట్టాడు పాత నిబంధనలో. ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే ఇప్పుడు జటామాంసి, గోపిచందనం, గంధపు చెక్క, సాంబ్రాణి ఇది ఆకూడదు. ఇప్పుడు ఏం కావాలయ్యా అంటే ఇంతకు ముందు బలిపీఠం దగ్గర చిందించినటువంటి రక్తాన్ని తీసుకొని వచ్చి దీని కొమ్ములకు రాయాలి, దీన్ని శుద్ధీకరించాలి. ఇది సంవత్సరానికి ఒకసారి జరగాలి. అయితే ఇది ఖచ్చితం, ఇది చేయాలి, దాన్ని పరిశుద్ధపరచాలి సంవత్సరానికి ఒకసారి. కానీ కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఏం చేశాడయ్యా అంటే మొదలుగా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనానికి వస్తే మీ పాపాలు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలి అంటే ప్రతి దినం కూడా అక్కడ సంవత్సరానికి ఒకసారి కడిగితే సరిపోయింది, సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధపరచబడితే సరిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ప్రతి పర్యాయం మీరేం చేయాలి అంటే పాపాలను ఒప్పుకొనుడి కాదు, ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మనం ఏం చేస్తామయ్యా అంటే పాపాలు ఒప్పేసుకుంటాం, మా పాపాలు క్షమింపబడ్డాయి అనుకుంటాం. జాగ్రత్తగా గమనించాలి. అక్కడ మీ పాపాలు ఒకరితో ఒకరిని ఒప్పుకోమన్నాడు. అంటే నీకు ఎవరి మీదనైనా ద్వేషం ఉంటే, నీకు ఎవరికైనా నీవు కీడు చేస్తుంటే, నీవెవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే వారి దగ్గరకు వెళ్ళి సమాధాన పడాలి. నా తప్పైపోయిందయ్యా. ఇక్కడ ఏమడ్డవుతాయి అయ్యా అంటే 3 అక్షరాలు అడ్డవుతాయి. దిగలేం మేము అంటే మళ్ళా అంటే తక్కువగా చెప్తారంటే రేపు మాపోయేవాడు తక్కువగా చూస్తే పర్లా, ఆయన చూశాడా అలా అడిపోతావు. ఆయన నిన్ను తక్కువగా చూడకుండా చూసుకో. ఎవరు తక్కువగా చూడకుండా ఉండాలి? దేవుడు తక్కువగా చూడకూడదు. నిన్ను ఒక వ్యక్తి మందిరానికి బలి అర్పించడానికి వచ్చాడు. దేవుడు అన్నాడు, నీ అర్పణను అక్కడ ఉంచే, నీ సహోదరుల మీద ఏదైనా నీకున్న ఎడల విభేదం ఉన్న ఎడల మొదటగా వెళ్ళి వానితో సమాధానపడి ఉన్నాడు. బైబిల్ గ్రంథం ఏ విషయాన్నైనా 2 ఆధారాలు ఉంటేనే నిర్ధారించనుంది. అక్కడ ఏం చెప్పాడయ్యా అంటే వెళ్ళి ఎవరితోనైతే నీకుందో వానితో సమాధానపడి రమ్మన్నాడు. ఇక్కడ యాకోబు గారు కూడా అదే చెబుతా ఉన్నాడు. మీరేం కావాలి అంటే ఒకనితో ఒకడు పాపాలను ఒప్పుకొని సమాధాన పడాలి, అప్పుడే ప్రార్థన చేయాలి. ఆ తర్వాత అప్పుడు మాత్రమే పరిశుద్ధపరచబడతాం. ఆ తర్వాత కీర్తనల గ్రంథం
చేసిన ఎడల ఆ. ప్రభువు నా మనవి వినకపోవును. ఏమన్నాడు? నా మనవి వినకపోవును. నువ్వు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రంతా తోపమెత్త కూర్చో. హృదయములో గనక పాపము లక్ష్యము చేసిన ఎడల, అంటే పాపాన్ని గురించి నేను ఆలోచించిన ఏమవుదాం? ప్రభు నా మనవి వినకపోవును. నేను ఇంతకుముందే చెప్పాను, మనకంత ఉదాహరణ కూడా అంటే నిన్న దాకా తనాలు చేసి వచ్చిన చెబుతంగా చెలువ మీద ఉన్నాడా, ఆఖరి నిమిషంలో ప్రార్థించగానే ప్రభువు ప్రార్థన వినను. అది ఆ సందర్భానికి ఆయన శక్తి వెల్లడి అవ్వటానికి చేసిన కార్యం. ఆయన మానవాళిని ఎంతగా ప్రేమించాడో లోకానికి చూపించడానికి చేసిన కార్యం. అది అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుదాం. కరోనాలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటికే పరిమితం అవ్వండి అన్నారు. ఇప్పుడు వెళ్ళడుగు ఇస్తారు. నువ్వేమైనా పడు, ఏ ఊరైనా ఇల్లు, వారానికి లేకపోతే నెలకి 10 రోజులు ఆఫీస్కి రావాలి అంటే చట్టం మార్చాం. అప్పుడు ఆ పరిస్థితులకు అలా చేయటం జరిగింది. ఇక ఆ శిలువ మీద దొంగకు వేరొక అవకాశం లేదు. నువ్వు కూడా కాసేపట్లో చచ్చిపోయే పని అయితే దేవుడు నిన్ను కూడా క్షమించాలి. ఇంకో 5 నిమిషాల్లో ప్రాణం విడిచే స్థితిలో నీకు ఉంటే నీకు కూడా ఇస్తాడు. కానీ ఆ స్థితిలో లేమే మనం. అప్పుడు ఏం చేయాలి అంటే, మన ప్రార్థనలు ఆలకింపబడాలి అంటే మన హృదయములో పాపపు ఆలోచన కూడా ఉండకూడదు. ఈ పాపపు ఆలోచన ఏదైనా ఉంటే దావీదు అంటా ఉన్నాడు, నా ప్రార్థనలు ఆయన ఆలకించడు. నువ్వెన్నైనా ప్రార్థనలు చెయ్యి, ఉపవాసాలు ఉండవు, ప్రయోజనం లేదు. అందుకనే ఈ ప్రార్థన దాకా రాకముందే ప్రభు ముందే పెట్టాడు, బయటే పెట్టాడు. కడుక్కున్న తర్వాత రారా నాయన లోపలికి. ముందే ఏం చేయాలి? కడుక్కునే పనిలో ఉండాలి. ఈరోజు అనేక మంది కడుక్కోకుండా పాత్రకు వచ్చేస్తున్నాం. ఇది చట్టం ఒప్పుకోవాలా? ఇది చట్టం కాదు. కడుక్కునే తర్వాతే నువ్వేం చేయాలి అంటే విజ్ఞాపన చేయాలి. అందుకని మన ప్రార్థనలో మొదట ఏముండాలయ్యా అంటే, యేసు నేర్పిన ప్రార్థనలో కూడా అయ్యా మా అపరాధములను క్షమించు అని ప్రారంభించాడు. మొదట ఏముండాలి? మనల్ని కడుక్కునే ప్రక్రియ ఉండాలి. పరిశుద్ధపరచబడకుండా ప్రార్థన ఆలకింపబడదు. సంవత్సరానికి ఒక పర్యాయం ఆ ధూప వేదిక పరిశుద్ధపరచబడకుండా దేవుడు అంగీకరించడం. అందుకని సంవత్సరానికి ఒక మారు దాన్ని పరిశుద్ధపరిచారు. కొత్త నిబంధనలో సంవత్సరానికి ఒకసారి చేస్తాను, ఈస్టర్ పండుగ రోజు తీర్మానం తీసుకుంటాను, 31వ తారీఖు రాత్రి తీర్మానం తీసుకుంటాను అంటే ప్రమాదం. రేపేమి సంభవించునా ఎవరికి తెలియదు. పరిస్థితులు సర్గపడ్డాక, పరిస్థితులు అనుకూలించినాక వస్తాం, చేస్తాం, ఉంటాం. లేదో నా ప్రభు త్వరగా రాబోతూ ఉన్నవనిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కడబోర మోగక ముందే నీ పాపాలను ఒప్పుకొని వాక్యము చేత ఉదక స్నానము చేయబడి మందిరములోనికి విశ్వాసిగా స్థిరపడి సంఘములోని పరిచర్యల చేత అనుసంధానించబడి రొట్టె చేత పోషించబడి పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది, నేను పోయిన వారం కూడా జ్ఞాపకం చేసే, పరిశుద్ధాత్మ అని అనగానే అనేకులకు ఉన్నటువంటి భ్రమ ఆలోచన ఏంటయ్యా అంటే, టప టప టపమని చప్పట్లు కొట్టాలి, పక్కనోడికి అర్థమైనది అర్థం కానిది మాట్లాడాలి. ఇది కాదు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు క్రమమునకు కర్త. ఎప్పుడైతే నీవు ఆయనను అంగీకరించి ఆయన చూపిన మార్గంలో బాప్తీసం తీసుకున్నావో పరిశుద్ధాత్మ అనబడిన వరం నీకు ఇవ్వబడింది. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడయ్యా లోపల ఉందంటే, నిన్ను ప్రతి పర్యాయం మోల్డ్ చేస్తా ఉంటాడు, సరి చేస్తా ఉంటాడు.
ఆ సరిచేయబడటానికి నువ్వు అప్పగించుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ అనుభవం రావాలి. ఆ పరిశుద్ధాత్మ ఏమేమి చేశాడో మనం చూసాం. బలముగా ఆత్మనిచ్చాడు, వివేచనాత్మనిచ్చాడు, జ్ఞానాత్మనిచ్చాడు, అనేకమైనటువంటి కార్యాలను ఆ దీపస్తంభంలో మనం ధ్యానించాం. బలిపీఠం ప్రార్థనకు సాధించాం. బలిపీఠం యొద్దకు వచ్చువాడు ఈ అనుభవాలను దాటి రావాలి. అందుకని లోపల పెట్టాడు. మీరు అనుకోవచ్చు, అయ్యా ఇప్పుడే వచ్చిన విశ్వాసి వాక్యం చదవక స్నానం చేయబడ్డో, రొట్టె భుజించి బలం పొందడో, బాప్తిస్మపు అనుభవం ఉండదో, లేదా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవడం, ఇప్పుడు వీడి ప్రార్థన చేయకూడదా అంటే, ఆ ప్రార్థన ఎక్కడుందయ్యా అంటే బలిపీఠం దగ్గర ఉంది. బలిపీఠం దగ్గర ఏం చేశాడయ్యా అంటే, ఆ కొమ్మును పెట్టుకుని నా పాపాలకు బదులుగా దీనిని తీసుకో. మార్చబడని వాడు కూడా ప్రార్థన ఎక్కడ చేయాలి అంటే ఆవరణము బయటే. పాపినైనా నన్ను క్షమించు అని మొదటిగా ఏం చేస్తాడు? విశ్వాసి కాని వాడు బయట కడుక్కుంటాడు, బయట ప్రార్థన చేస్తాడు, బయటే కడుక్కుంటాడు. కడుక్కున్న తర్వాతే లోపలికి. విశ్వాస జీవితంలో కూడా అవిశ్వాసి అయిన వాడు మొదటే తన పాపాలు ఒప్పుకొని తన పాపపు స్థితిని దేవునికి అప్పగించి వాక్యము దగ్గరికి వచ్చి వాక్యములో ఉదక స్నానము చేయబడిన తరువాతే సంఘంలో జతపరచబడాలి. జతపరచబడిన తరువాతే అనుదినము ధూపం వేసేవానిగా మార్చబడాలి. ఈ లోపలికి వచ్చినాక ఇష్టం వచ్చినప్పుడు ఇస్తే కుదరదు. నీకు ఏది నచ్చితే అది వేయటానికి లేదు. అనేక పర్యాయాలు మనమున్న దినాలు కూడా బహుభయంకరమైన దినాలు. ఇష్టం వచ్చిన బోధలో ముందుగానే పౌలు గారు అన్నాడు, మనోళ్ళు ఏ చెవులు గలవాళ్ళు అంటే దురద చెవులు గలవారు తమకు అనుకూలమైన బోధలు ఏర్పాటు చేసుకుని ఏమైపోతున్నారయ్యా అంటే నశించిపోతా ఉన్నారు. యోవేలు అంటాడు, యోవేలు ప్రవక్త గారు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతా ఉన్నారు అంటే మనకేముంటలేదయ్యా ఈనాటి క్రైస్తవ్యానికంటే జ్ఞానం ఉండటంలా ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకోలేకపోతా ఉన్నా. పెట్రోల్ దొరకదంటే అనగానే అక్కడెక్కడ మొబైల్ జరుగుతుంది. వార్తల్లో ఉదయం సాయంత్రం వేస్తున్నాడు. భారతదేశపు నౌకలు వదులుతున్నారయ్యా, పెట్రోల్ అవుతుందయ్యా. నేను మొన్న కర్ణాటక ఆ చివరి నుంచి బయలుదేరా. సరే ఈ విషయం తెలిసి ప్రతి ఊర్లో చూశాను. ఏడయ్య మూసారంటే ఈ చెన్నైలోనే. చెన్నైలో కూడా ఏం మూసున్నాయి అంటే అన్నీ కాదు. ఎవరైతే ఈ యొక్క భారత్ పెట్రోలియం సంస్థ చేత నేరుగా నడపబడుతున్న పెట్రోల్ బంకులన్నీ పనిచేసినాయి. హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, భారత్ పెట్రోలియం కానీ, రిలయన్స్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ డీలర్లు ఉంటారా, వీళ్ళు మాత్రం ఏం చేశారా అంటే తాళ్ళు కట్టేశారు. సరే ఒక చోట సందేహం వచ్చి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపి అడిగా, అన్న ఎందుకన్నా మూసేసారు, పెట్రోల్ లేదా అన్న. తమిళనాడులోనే అక్కడ కుర్రోడు చాలా హానెస్ట్గా చెప్పాడు, అయ్యా పెట్రోల్ ఉంది మరి ఎందుకు మూసేశారన్న. అన్ని బంకుల్లో మూసారు, జనాలు ఉన్నారు. 4 రోజుల్లో ఏమవుతాయి అంటే పెట్రోల్కి డిమాండ్ పెరిగిద్ది, రేటు పెరిగిద్ది, అప్పుడు అమ్ముకుంటా. మనకన్నీ ఏంటయ్యా అంటే సాగు తెలివితేటలు. అనేక పర్యాయాలు భక్తిలో కూడా తీసుకొచ్చేస్తాం వీటిని. ప్రభు అండి మనం సమయం అన్నప్పుడు వస్తే ప్రార్థన అనడా అండి? మీ ఇంటికి రోజు వచ్చి వెళ్ళేవానికి ప్రాముఖ్యత ఇస్తావా? అప్పుడప్పుడు వచ్చేవానికి ప్రాముఖ్యత ఇస్తావా? రోజు వచ్చి పలకరించేవానితో ఉన్న ఆత్మీయ అనుబంధం వేరు. వాడు రక్త సంబంధి అయినా ఎప్పుడో పలకరించాడు అనుకో పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. దేవునితో కూడా ఎలా ఉండాలి అని అనుబంధం అంటే ప్రతిదినం ఉండాలి. ఎప్పుడైతే ఈ ప్రార్థనా ధూపము అన్నది పరమలకు చేర్చబడిందో ప్రభు దిగి వచ్చేవాడు. నేను ప్రారంభంలోనే చెప్పా, ఈ ధూప వేదిక చిన్నది. అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితాలలో కూడా
భక్తి ఆచారాలకు ఇచ్చిన ప్రాముఖ్యత ప్రార్థనకి ఇవ్వలేకపోతున్నాం, చిన్నదిగా చూస్తా ఉన్నాం. కానీ చిన్నదే, కానీ ఇదేం చేయగలదయ్యా అంటే గొప్ప కార్యాలను చేయగలరు. ఈ ప్రార్థన గొప్ప కార్యాలను చేయగలదు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్న సాక్ష్యాన్ని చెప్పి ముగిస్తా. ఈ పరిచర్య ఈరోజు 3 మందిరాలుగా ఇలా ఉంటుందని నేను ప్రారంభించిన దినాన్ని అనుకోవాలా. 3 మాసాలు ఎవరు రాలా. మేము చేసిందల్లా ఏందయ్యా అంటే, అయ్యా పిలిచిన దేవుడు నువ్వే, పిలిచిన దేవుడు నువ్వే, నువ్వు పిలిచేవాడు వచ్చావు, నీ ఇష్టం. ప్రార్థన తప్ప మరి ఇవ్వట్లేదు. మీరు చూసారో లేదో, కేలంబాకం మందిరానికి ఏడకి కిందకు వచ్చి 4 సార్లు అటు ఇటు తిరిగి మందిరం కనిపించలేదు, నిండిపోయినోడు చాలా మంది. ఈడ కూర్చున్నోడు కూడా 4-5 సార్లు తిరిగి ఆఖరికి అర్థం కాక నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడెక్కడ పబ్లిసిటీ బోర్డులు పెట్టుకోవాలా మనం. కానీ దేవుడు ఏం చేశాడు అంటే మందిరం పట్టణంతగా విస్తరింపు చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందువల్ల అంటే ప్రార్థన ధూపము వేయబడాలి. ఆ ముఖ్యత్వం ఎప్పుడు ఇచ్చావో అప్పుడు నువ్వు యేసయ్య అని అనకమునుపే ఆయన నీ పక్క నుండి నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. అటు భాగ్యమో మనకును దేవుడు ఇచ్చున్నాను. తల ఉంచుదా, కళ్ళు మూసుకున్నా. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, ఈ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధ గుడారంలోని ధూప వేదికను బట్టి మేము ధ్యానించడానికి మీరు కృప చూపించారు, మీకు వందనాలు అయ్యా. మా జీవితాలలోనూ ఈ ధూప వేదిక అనుభవము గుండా మమ్మల్ని నడిపించండి. అనునిత్యము అయ్యా, సమయమందును అసమయమందును నిత్యము నీ సన్నిధికి చేర్చబడేటువంటి పరిమళ వాసన కలిగినటువంటి అయ్యా శ్వాసను వెదజల్లేటువంటి ధూపమును మేము చెల్లించినట్లుగా మా ప్రతి ఒక్కరిని మీరు పరిశుద్ధపరచండి. ఆయన ప్రత్యేకించబడిన వారంగా, పరిశుద్ధపరచబడిన వారంగా, మా ప్రార్థనలు ఇష్టానుసారమైనవిగా ఉండేవిగా, విస్తారమైన మాటల చేత కాదు, కానీ నీవు కోరుకున్న ప్రార్థన, నీవు కోరుకున్న ఉపవాసం అయ్యా మా జీవితాలలో కనిపించలాగున అయ్యా ఆ కొద్దిదైన ప్రార్థన వలన కలిగేటువంటి ఆ గొప్ప కార్యాలు మా ప్రతి కుటుంబంలో మేము అనుభవించలాగా చేయవచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ ప్రార్థనాత్మ చేత బిడ్డలను నింపి పంపండి. ధూపవేదిక అనుభవముల బిడ్డలను స్థిరపరచండి అయ్యా. వ్యర్థమైన కారణాలను బట్టి నీకు చెల్లించవలసిన ధూపమును అలక్ష్యం చేయక ఆయన అనునిత్యము నీకు ధూపం చెల్లించే బిడ్డలక మా బిడ్డలను మార్చి నీ మెండైన ఆశీర్వాదాలు చెప్పి తృప్తిపరచమని మేము పొందున్నాం. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.